విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును. అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును. ఆ अम्बा शाम्भवी चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती अम्बा शाम्भवी चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रोपि परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपि परदेवता भगवती श्रीराजराजेश्वरी. अम्बा मोहिनी देवता त्रिभुवनी आनन्दसन्धायिनी अम्बा मोहिनी देवता त्रिभुवनी आनन्दसन्धायिनी वाणी पल्लव पाणि वेणुमुरळी गानप्रिया लोलिनी कल्याणी उडुराजबिम्बवदना धूम्राक्षसंहारिणी चित्रोपि परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपि परदेवता भगवती श्रीराजराजेश्वरी. अंबानूपुररत्नकङ्कणधरी केयूरहारावळी अंबानूपुररत्नकङ्कणधरी केयूरहारावळी जाजी पंकज वैजयन्ति लहरी ग्रैवेय वैराजिता वीणागान विनोदमण्डितकरा वीरासना संस्थिता चित्रोपि परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपि परदेवता भगवती श्रीराजराजेश्वरी.
ज्वालामुखी वैष्णवी अम्बा रौद्रिणी भद्रकाळि बगला ज्वालामुखी वैष्णवी ब्रह्माणी त्रिपुरान्तकी सुरनुता ते दीप्यमानोज्वला चामुण्डासित रक्षपोष जननी दाक्षायणी वल्लवी चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी शूलतनुः कुशाङ्कुशधरी अर्धेन्दुबिम्बाधरी अम्बा शूलधनुः कुशाङ्कुशधरी अर्धेन्दुबिम्बाधरी वाराहि मधुकैटभाप्रहरिणी वाणी रमा सेविता मल्लाद्यासुरमूकदैत्यदमनी माहेश्वरी अम्बिका चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी ఉన్నటువంటి సీట్లు ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ గోపూజ అందరికీ కనిపిస్తుంది. అందరూ కుర్చీలో కూర్చుని తిలకించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పేరి శాస్త్రి గారి యొక్క ఒక్కసారి మన మద్దూరి వారి యొక్క పేర్లు తెలియాలనే ఉద్దేశంతో ఒక్కసారి మరలా చెప్పడం జరుగుతోంది. తర్వాత పూర్తిగా మన వాళ్ళు చెబుతారు. పేరి శాస్త్రి గారి కుమారుడు నాగేంద్రుడు గారు, వారికి మంగిపూడి సుబ్బమ్మ గారు భార్యామణి, అలాగే వారి బ్రదర్స్ రామయ్య గారు, వెంకమ్మ గారు, వారి బ్రదర్ సోమయ్య గారు, వెంకట సుబ్బమ్మ గారు. నాగేంద్రుడి గారికి
ముగ్గురు ఆడపిల్లలు, పెద్దలు పేరి శాస్త్రి గారు, రెండవ వారు నరసింహమూర్తి గారు, మూడవ వారు సత్యనారాయణమూర్తి గారు. మరి పేరి శాస్త్రి గారి యొక్క భార్యామణి లచ్చమ్మ గారు, అలాగే పేరి శాస్త్రి గారికి లక్ష్మీనారాయణ శాస్త్రి మరియు రామస్వామయ్య శాస్త్రి మైదలి ఇందిరా నిక్నేమ్ పాప, ఈ ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. అలాగే రామస్వామయ్య శాస్త్రి గారికి సూర్యకాంతం గారు సహచరంగా రావటం, వారికి మహంకాళి పేరి శాస్త్రి, గౌరీ శ్రీనివాసు అనే ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు, వెంకటలక్ష్మి, సీతామహాలక్ష్మి, కళ్యాణి, వెంకటరమణ, సుజాత అనే కుమార్తెలు జన్మించడం జరిగింది. సీతారామాంజనేయులు అనేటువంటి నలుగురు మగపిల్లలు పుట్టడం జరిగింది. అదేవిధంగా మరి చినరామస్వామయ్య శాస్త్రి గారు బాలాత్రిపుర సుందరిని వివాహమాడి నరసింహమూర్తి, సూర్యనారాయణమూర్తి అనే ఇద్దరు కుమారుల్ని, బాలాత్రిపుర సుందరి, సుబ్బలక్ష్మి, మాణిక్య గీతాంజలి అనేటువంటి ముగ్గురు కుమార్తెలకి జన్మనివ్వడం జరిగింది. అలాగే శర్మ అనే ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు, బాలాత్రిపుర సుందరి, వెంకటలక్ష్మి సత్యవతి గారిని వివాహం ఆడిన తర్వాత వారికి వెంకట సోమేశ్వర శర్మ, వెంకట శాస్త్రి, రామకృష్ణ, రజనీ, రవికుమార్ అనే ముగ్గురు పుత్ర రత్నాలు, అలాగే బ్రహ్మరాంబ, మణి, భాస్కరం, లక్ష్మీరాజ్యం, భారతి అనేటువంటి కుమార్తెలు జన్మించారు. అలాగే వెంకట సోమేశ్వర శర్మ గారికి అంటే సత్యనారాయణమూర్తి గారి యొక్క దంపతులకు మొదటి పుత్రుడు వెంకట సోమేశ్వర శర్మ. వారు సావిత్రి అనే సద్గుణాల వివాహమాడి వెంకట సత్యనారాయణమూర్తి, గౌరీ శ్రీనివాస్, లక్ష్మీ మురళీకృష్ణ అనే ముగ్గురు మగ జన్మని ఇచ్చి ప్రసాదించి ఉన్నారు. అలాగే సత్యనారాయణమూర్తి గారి యొక్క రెండవ కుమారుడు వెంకట శాస్త్రి శ్రీలక్ష్మిని వివాహం ఆడాక వంశీకృష్ణ అండ్ మధులత ఇద్దరికి జన్మనివ్వడం జరిగింది. అలాగే రామకృష్ణ, రజని, రవికుమార్ కుమారుని వివాహం ఆడి సత్యదీపక్ని మద్దూరు వారి వంశానికి ఇవ్వడం జరిగింది. వీరే కాకుండా మరి మన దగ్గర అందరూ మన వంశస్థులందరి యొక్క ఆడపిల్లల యొక్క పిల్లలు కానీ మగ పిల్లల యొక్క పిల్లలు, మనవరాళ్ళు అందరివి కూడా మరి మన పెద్దలు తయారు చేస్తున్నారు వంశవృక్షం. ఇది మీకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈనాటి ఈ మద్దూరి వారి వంశ